కిందటి ఎపిసోడ్లో మీరు చూశారు, శివి ఇంకా జేపీ అడవిలో సర్పంచ్ ఇంకా అతని మనుషుల బారి నుండి తప్పించుకోవడంలో విజయం సాధిస్తారు. కాని వాళ్లు భయపడి అడవిలోనే ఒకచోట దాక్కుంటారు. అప్పుడే వాళ్ల ముందుకి ఒకరొస్తారు. వాళ్లను చూసి ఇద్దరూ భయపడిపోతారు. నువ్వేంటిక్కడ? అవునక్క, నేను నిన్ను ఒంటరిగా ఎలా వదిలేయగలను? నీతో ఎవరున్నారు? నువ్విక్కడికి ఎలా వచ్చావు? నేను ఒక్కడనే వచ్చాను. చూడు మంగు, అబద్ధాలు చెప్పొద్దు. నువ్వు ఖచ్చితంగా సర్పంచ్తో కలిసి నా కోసం వెతుకుతున్నావు. లేదు, అదేం లేదు. నేను నిజంగానే ఒంటరిగా వచ్చాను. సరే, ఇక వెనక్కి వెళ్ళు. నేనెక్కడికి వెళ్ళను. నేను కూడా నీతో పాటు వస్తాను. నేను ఎక్కడికైతే వెళ్తున్నానో అక్కడ నువ్వు ఉండలేవు. అందుకే చెప్తున్నాను, వెనక్కి వెళ్ళిపో. నేను నా అక్కని ఒంటరిగా వదలలేను. వాళ్ళిద్దరి మాటలను జేపీ గమనిస్తూ ఉంటాడు. ఏమైంది శివి? మంగు ఇక్కడికి ఎలా వచ్చాడు? తను మన వెనకాలే వచ్చేశాడు. తను కూడా మనతో వస్తానని అంటున్నాడు. అక్కడ మంగు ఉండడానికి ఇబ్బందిగా ఉంటుంది. నిజమే, కాని ఆ మాట చెప్తుంటే మంగు వినడం లేదు. తనని వదిలేసి మనం బయలుదేరదాం పదా. మనమంత వేగంగా నడవలేక ఆగిపోతే వెనక్కి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది కదా. జేపీ ఇంకా శివి మంగుని అక్కడే వదిలిపెట్టి ముందుకు వెళ్తారు. కొంత దూరం వెళ్ళాక వాళ్లు వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు మంగు ఆయాసపడుతూ వాళ్ల వెనకే వస్తూ ఉంటాడు. నేనెక్కడికి వెళ్ళనక్క. ఇప్పుడు మంగుని ఒంటరిగా వదిలేసి ఎక్కడికైనా వెళ్లడం మంచిది కాదేమో. ఒకవేళ మనతో పాటు తీసుకెళ్లకపోతే తను ఇక్కడే ఉండిపోతాడు. అవును, మనం తనని మనతో పాటు తీసుకువెళ్లాల్సిందే. సరే, నువ్వు కూడా మాతో పాటు రావచ్చు. కాని ఒకవేళ నువ్వు ఏమాత్రం విసిగించినా నేను వెంటనే అడవికి పంపించేస్తాను. మంగు శివి షరతుకి ఒప్పుకుంటాడు. వాళ్లు ముగ్గురూ కలిసి బయలుదేరతారు. రోడ్డుకు చేరుకున్నాక వాళ్లకి ఒక ట్రక్కు కనిపిస్తుంది. అది పట్నం వైపు వెళ్తుంటుంది. ముగ్గురూ ఢిల్లీ వెళ్లడానికి అందులో ఎక్కి కూర్చుంటారు. ట్రక్ అతను వాళ్ళని రైల్వే స్టేషన్ దగ్గర వదిలిపెడతాడు. రైల్వే స్టేషన్లో రద్దీ, అంతమంది జనాల్ని చూసి శివి మంగు ఎంతో ఆశ్చర్యపోతారు. ఓర్ నాయనో, ఏంటిదంతా? ఇది ట్రైన్. మనం ఇందులో కూర్చొని ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళవచ్చు. అది చూసి శివి చాలా సంతోషిస్తుంది. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్లి టికెట్లు తీసుకొస్తాను. శివికి మంగుకి అంతమంది జనం మధ్యలోకి వెళ్లడం అదే మొదటిసారి. మిగతా వాళ్లు కూడా వాళ్ళిద్దరినీ చాలా విచిత్రంగా చూస్తారు. అక్క, అసలు ఎవరు వీళ్ళంతా? మనల్ని ఎందుకు చూస్తున్నారు? మనం వేళలాగా లేము కదా, అందుకే మనల్ని అలా చూస్తున్నారు. ఆలోగా జేపీ టికెట్లు తీసుకుని వస్తాడు. ఏమైంది? ఏం మాట్లాడుకుంటున్నారు? మిస్టర్ జేపీ, నాకు చాలా భయంగా ఉంది. ఇదొక వింత ప్రపంచంలాగా ఉంది. మేము వీళ్ళకి భిన్నంగా ఉన్నాం. నీకు నువ్వు అలాగే నాకు కొంత సమయం ఇవ్వాల్సివి. ఈ రోజు ఈ ప్రపంచం నీదవుతుంది. పద, ఇక ట్రైన్లో కూర్చుందాం, లేదంటే ట్రైన్ వెళ్ళిపోతుంది. ముగ్గురూ ట్రైన్లో కూర్చుంటారు. మంగు ఒకసారి కిటికీ పట్టుకుంటాడు, ఒకసారి సీటెక్కి కూర్చుంటాడు. తనకిదంతా కూడా చాలా కొత్తగా, చాలా విచిత్రంగా అనిపిస్తుంది. జేపీ తనని సీట్లో కూర్చోమని సైగ చేసి చెప్తాడు. ట్రైన్ బయలుదేరుతుంది. శివి ఇంకా మంగు కొత్త ప్రపంచంలో ట్రైన్లో చల్లటి గాలి, అలాగే పరిగెత్తే చెట్లు, బిల్డింగ్లను చూసి సంతోషిస్తారు. అంతలో ట్రైన్లోకి కొంతమంది దొంగలెక్కుతారు. ఎవరూ కదలకూడదు. ఎవరి దగ్గర ఏమున్నాయో అవన్నీ ఇచ్చేసేయండి, లేదంటే షూట్ చేస్తాను. అందరూ చాలా భయపడతారు. వెంటనే చేతులు పైకెత్తి కూర్చుంటారు. త్వరగా త్వరగా అన్నిటిని తీసి ఉండే. ఆ దొంగ జేపీ దగ్గరికి వస్తాడు. తుపాకీని జేపీ తలకి గురి పెడతాడు. నీ దగ్గర చాలా డబ్బులున్నాయని నీ మొహమే చెప్తుంది, కానీ త్వరగా తీసివో, లేకపోతే నిన్ను ఈ లోకం నుంచి పంపించేస్తాను. ఏయ్, నువ్వు జేపీతో అలా ఎలా మాట్లాడగలవు? నీ తుపాకీని పక్కకు తీ. ఇదిగో పిల్ల, ఒక అడవి జంతువులా ఉన్న నువ్వు ఇప్పుడు ఏం చెయ్యాలో చెబుతున్నావా? జేపీ శివిని అవమానించడం తట్టుకోలేకపోతాడు. అతను వెంటనే ఆ దొంగ వెధవని కొడతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ గొడవ పడతారు. అంతలో శివి వచ్చి తనకున్న బలం మొత్తాన్ని ఉపయోగించడం మొదలుపెడుతుంది. దొంగలు వెళ్తున్న ట్రైన్లోంచి ప్రాణాలు కాపాడుకోవడానికి దూకేస్తారు. మంగు సీటు మీదెక్కి నిలబడి చప్పట్లు కొడుతుంటాడు. మిగతా ప్రయాణికులు కూడా చప్పట్లు కొడుతూ శివిని మెచ్చుకుంటారు. చూసావా శివి, నేను చెప్పాను కదా, ఏదో ఒక రోజు ఈ ప్రపంచం నీదవుతుందని. ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ట్రైన్ ఎంతో వేగంగా కలల ప్రపంచం ఢిల్లీ వైపు వెళ్తూ ఉంటుంది. ఢిల్లీ రైల్వే స్టేషన్. ట్రైన్ స్టేషన్లోకి వచ్చి ఆగుతుంది. ముగ్గురు ట్రైన్ దిగుతారు. జేపీ చూసేసరికి అక్కడ పైకి వెళ్లడానికి ఎస్కలేటర్ ఉంటుంది. పదండి, మనం ఆ మెట్ల మీద నుండి పైకి వెళ్దాం. ఢిల్లీ రైల్వే స్టేషన్లో జనాల్ని చూసి మంగు ఇంకా శివి ఏమీ మాట్లాడలేదు. కంగారు కారణంగా ఇద్దరికీ చెమటలు పడతాయి. ఏమైంది? ఎందుకలా చూస్తున్నారిద్దరు? మీరు దాని మీద కాలు పెట్టి అలాగే దీని మీద చెయ్యి కూడా పెట్టండి. కాలు సరిగ్గా మధ్యలోనే పెట్టాలి. ఒకే చోట నిలబడాలి. దానంతటదే నడుస్తుంది.
నేను దీని మీద కాలు పెట్టలేను, పడిపోతానేమో. ఏమీ కాదు, నువ్వు కాలు పెట్టు. నేను పెట్టను. శివి మంగు ఇద్దరూ భయపడతారు. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ నవ్వుకుంటూ వెళ్తారు. చూడు, అందరూ నవ్వుతున్నారమ్మా. ఒకవేళ నేను పడిపోతే అప్పుడు కూడా నవ్వుతారు కదా. జేపీ తన బ్యాగుని తగిలించుకుని శివి మంగుల చేతులు పట్టుకుని బలవంతంగా వాళ్ళిద్దర్నీ ఎస్కలేటర్ మీద తీసుకువెళ్తాడు. ఇప్పుడు భయమేసిందా? శివి మంగు ఏమీ మాట్లాడలేదు. ఇక్కడ నుండి వెళ్ళడానికి ముందు మనం అవసరమైన కొన్ని బట్టలు, వస్తువులు కూడా కొనుక్కోవాలి. ఇప్పుడు మనం షాపింగ్ మాల్కి వెళ్దాం, సరేనా? ముగ్గురు ఆటోలో ఎక్కి కూర్చుని షాపింగ్ మాల్కి వెళ్తారు. కాని ఆటోలో కూర్చోవడం, కొత్త వాళ్ళని చూడటం, పెద్ద పెద్ద బిల్డింగ్స్, షాప్స్, తినే ఆహార పదార్థాలు వాళ్ళకి ఆసక్తికరంగా అనిపిస్తాయి. ముగ్గురు మాల్కి చేరుకోగానే మంగు చాలా గట్టిగా అరుస్తాడు. అక్కడికొచ్చిన అందరూ వాళ్లవైపే చూస్తూ ఉంటారు. తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కిందటి ఎపిసోడ్లో మీరు చూశారు, శివి ఇంకా జేపీ అడవిలో సర్పంచ్ ఇంకా అతని మనుషుల బారి నుండి తప్పించుకోవడంలో విజయం సాధిస్తారు. కాని వాళ్లు భయపడి అడవిలోనే ఒకచోట దాక్కుంటారు. అప్పుడే వాళ్ల ముందుకి ఒకరొస్తారు. వాళ్ళని చూసి ఇద్దరూ భయపడిపోతారు. నువ్వేంటిక్కడ? అవునక్క, నేను నిన్ను ఒంటరిగా ఎలా వదిలేయగలను? నీతో ఎవరున్నారు? నువ్విక్కడికి ఎలా వచ్చావు? నేను ఒక్కడనే వచ్చాను. చూడు మంగు, అబద్ధాలు చెప్పొద్దు. నువ్వు ఖచ్చితంగా సర్పంచ్తో కలిసి నా కోసం వెతుకుతున్నావు. లేదు, అదేం లేదు. నేను నిజంగానే ఒంటరిగా వచ్చాను. సరే, ఇక వెనక్కి వెళ్ళు. నేనెక్కడికి వెళ్ళను. నేను కూడా నీతో పాటు వస్తాను. నేను ఎక్కడికైతే వెళ్తున్నానో అక్కడ నువ్వు ఉండలేవు. అందుకే చెప్తున్నాను, వెనక్కి వెళ్ళిపో. నేను నా అక్కని ఒంటరిగా వదలలేను. వాళ్ళిద్దరి మాటలను జేపీ గమనిస్తూ ఉంటాడు. ఏమైంది శివి? మంగు ఇక్కడికి ఎలా వచ్చాడు? తను మన వెనకాలే వచ్చేశాడు. తను కూడా మనతో వస్తానని అంటున్నాడు. అక్కడ మంగు ఉండడానికి ఇబ్బందిగా ఉంటుంది. నిజమే, కాని ఆ మాట చెప్తుంటే మంగు వినడం లేదు. తనని వదిలేసి మనం బయలుదేరదాం పదా. మనమంత వేగంగా నడవలేక ఆగిపోతే వెనక్కి తిరిగి వెళ్లాల్సి ఉంటుంది కదా. జేపీ ఇంకా శివి మంగుని అక్కడే వదిలిపెట్టి ముందుకు వెళ్తారు. కొంత దూరం వెళ్ళాక వాళ్లు వెనక్కి తిరిగి చూస్తారు. అప్పుడు మంగు ఆయాసపడుతూ వాళ్ల వెనకే వస్తూ ఉంటాడు. నేనెక్కడికి వెళ్ళనక్క. ఇప్పుడు మంగుని ఒంటరిగా వదిలేసి ఎక్కడికైనా వెళ్లడం మంచిది కాదేమో. ఒకవేళ మనతో పాటు తీసుకెళ్లకపోతే తను ఇక్కడే ఉండిపోతాడు. అవును, మనం తనని మనతో పాటు తీసుకువెళ్లాల్సిందే. సరే, నువ్వు కూడా మాతో పాటు రావచ్చు. కాని ఒకవేళ నువ్వు ఏమాత్రం విసిగించినా నేను వెంటనే అడవికి పంపించేస్తాను. మంగు శివి షరతుకి ఒప్పుకుంటాడు. వాళ్ళు ముగ్గురు కలిసి బయలుదేరతారు. రోడ్డుకు చేరుకున్నాక వాళ్ళకి ఒక ట్రక్కు కనిపిస్తుంది. అది పట్నం వైపు వెళ్తుంటుంది. ముగ్గురు ఢిల్లీ వెళ్లడానికి అందులో ఎక్కి కూర్చుంటారు. ట్రక్ అతను వాళ్ళని రైల్వే స్టేషన్ దగ్గర వదిలిపెడతాడు. రైల్వే స్టేషన్లో రద్దీ, అంతమంది జనాల్ని చూసి శివి మంగు ఎంతో ఆశ్చర్యపోతారు. ఓర్ నాయనో, ఏంటిదంతా? ఇది ట్రైన్. మనం ఇందులో కూర్చొని ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళవచ్చు. అది చూసి శివి చాలా సంతోషిస్తుంది. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను వెళ్లి టికెట్లు తీసుకొస్తాను. శివికి మంగుకి అంతమంది జనం మధ్యలోకి వెళ్లడం అదే మొదటిసారి. మిగతా వాళ్లు కూడా వాళ్ళిద్దరినీ చాలా విచిత్రంగా చూస్తారు. అక్క, అసలు ఎవరు వీళ్ళంతా? మనల్ని ఎందుకు చూస్తున్నారు? మనం వేళ్లలాగా లేము కదా, అందుకే మనల్ని అలా చూస్తున్నారు. ఆలోగా జేపీ టికెట్లు తీసుకుని వస్తాడు. ఏమైంది? ఏం మాట్లాడుకుంటున్నారు? మిస్టర్ జేపీ, నాకు చాలా భయంగా ఉంది. ఇదొక వింత ప్రపంచంలాగా ఉంది. మేము వీళ్ళకి భిన్నంగా ఉన్నాం. నీకు నువ్వు అలాగే నాకు కొంత సమయం ఇవ్వాల్సివి. ఈ రోజు ఈ ప్రపంచం నీదవుతుంది. పద, ఇక ట్రైన్లో కూర్చుందాం, లేదంటే ట్రైన్ వెళ్ళిపోతుంది. ముగ్గురు ట్రైన్లో కూర్చుంటారు. మంగు ఒకసారి కిటికీ పట్టుకుంటాడు, ఒకసారి సీటెక్కి కూర్చుంటాడు. తనకిదంతా కూడా చాలా కొత్తగా, చాలా విచిత్రంగా అనిపిస్తుంది. జేపీ తనని సీట్లో కూర్చోమని సైగ చేసి చెప్తాడు. ట్రైన్ బయలుదేరుతుంది. శివి ఇంకా మంగు కొత్త ప్రపంచంలో ట్రైన్లో చల్లటి గాలి, అలాగే పరిగెత్తే చెట్లు, బిల్డింగ్లను చూసి సంతోషిస్తారు. అంతలో ట్రైన్లోకి కొంతమంది దొంగలెక్కుతారు. ఎవరూ కదలకూడదు. ఎవరి దగ్గర ఏమున్నాయో అవన్నీ ఇచ్చేసేయండి, లేదంటే షూట్ చేస్తాను. అందరూ చాలా భయపడతారు. వెంటనే చేతులు పైకెత్తి కూర్చుంటారు. త్వరగా త్వరగా అన్నిటిని తీసివ్వండి. ఆ దొంగ జేపీ దగ్గరికి వస్తాడు. తుపాకీని జేపీ తలకి గురిపెడతాడు. నీ దగ్గర చాలా డబ్బులున్నాయని నీ మొహమే చెప్తుంది, కానీ త్వరగా తీసివో, లేకపోతే నిన్ను ఈ లోకం నుంచి పంపించేస్తాను. ఏయ్, నువ్వు జేపీతో అలా ఎలా మాట్లాడగలవు? నీ తుపాకీని పక్కకు తీ. ఇదిగో పిల్ల, ఒక అడవి జంతువులా ఉన్న నువ్వు ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్తున్నావా? జేపీ శివిని అవమానించడం తట్టుకోలేకపోతాడు. అతను వెంటనే ఆ దొంగ వెధవని కొడతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ
గొడవ పడతారు. అంతలో శివి వచ్చి తనకున్న బలం మొత్తాన్ని ఉపయోగించడం మొదలుపెడుతుంది. దొంగలు వెళ్తున్న ట్రైన్లోంచి ప్రాణాలు కాపాడుకోవడానికి దూకేస్తారు. మంగు సీటు మీదెక్కి నిలబడి చప్పట్లు కొడుతుంటాడు. మిగతా ప్రయాణికులు కూడా చప్పట్లు కొడుతూ శివిని మెచ్చుకుంటారు. చూసావా శివి, నేను చెప్పాను కదా ఏదో ఒక రోజు ఈ ప్రపంచం నీదవుతుందని. ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. ట్రైన్ ఎంతో వేగంగా కలల ప్రపంచం ఢిల్లీ వైపు వెళ్తూ ఉంటుంది. ఢిల్లీ రైల్వే స్టేషన్. ట్రైన్ స్టేషన్లోకి వచ్చి ఆగుతుంది. ముగ్గురు ట్రైన్ దిగుతారు. జేపీ చూసేసరికి అక్కడ పైకి వెళ్లడానికి ఎస్కలేటర్ ఉంటుంది. పదండి, మనం ఆ మెట్ల మీద నుండి పైకి వెళ్దాం. ఢిల్లీ రైల్వే స్టేషన్లో జనాల్ని చూసి మంగు ఇంకా శివి ఏమీ మాట్లాడలేదు. కంగారు కారణంగా ఇద్దరికీ చెమటలు పడతాయి. ఏమైంది? ఎందుకలా చూస్తున్నారిద్దరు? మీరు దాని మీద కాలు పెట్టి అలాగే దీని మీద చేయి కూడా పెట్టండి. కాలు సరిగ్గా మధ్యలోనే పెట్టాలి. ఒకే చోట నిలబడాలి. దానంతటదే నడుస్తుంది. నేను దీని మీద కాలు పెట్టలేను, పడిపోతానేమో. ఏమీ కాదు, నువ్వు కాలు పెట్టు. నేను పెట్టను. శివి మంగు ఇద్దరూ భయపడతారు. అది చూసి అక్కడున్న వాళ్ళందరూ నవ్వుకుంటూ వెళ్తారు. చూడు, అందరూ నవ్వుతున్నారమ్మా. ఒకవేళ నేను పడిపోతే అప్పుడు కూడా నవ్వుతారు కదా. జేపీ తన బ్యాగ్ని తగిలించుకుని శివి మంగుల చేతులు పట్టుకుని బలవంతంగా వాళ్ళిద్దరినీ ఎస్కలేటర్ మీద తీసుకువెళ్తాడు. ఇప్పుడు భయమేసిందా? శివి మంగు ఏమీ మాట్లాడలేదు. ఇక్కడ నుండి వెళ్ళడానికి ముందు మనం అవసరమైన కొన్ని బట్టలు వస్తువులు కూడా కొనుక్కోవాలి. ఇప్పుడు మనం షాపింగ్ మాల్కి వెళ్దాం, సరేనా? ముగ్గురు ఆటోలో ఎక్కి కూర్చుని షాపింగ్ మాల్ కి వెళ్తారు. కాని ఆటోలో కూర్చోవడం, కొత్త వాళ్ళని చూడటం, పెద్ద పెద్ద బిల్డింగ్స్, షాప్స్, తినే ఆహార పదార్థాలు వాళ్ళకి ఆసక్తికరంగా అనిపిస్తాయి. ముగ్గురు మాల్ కి చేరుకోగానే మంగు చాలా గట్టిగా అరుస్తాడు. అక్కడికొచ్చిన అందరూ వాళ్ల వైపే చూస్తూ ఉంటారు. తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.